రేపు మీరు రాత్రి 6:18 నుండి 7:37 మధ్యలో ఉప్పుతో రహస్యంగా ఇలా చేస్తే చాలు, తెల్లవారేసరికి మీ జాతకం మారిపోతుంది. మీ కష్టాలన్నీ కూడా పోయి మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది. మీరు కుబేరులైపోతారని చెప్పటంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని మరీ కూర్చుంటుంది. అంత శక్తివంతమైనది ఈ ఉప్పు పరిహారం. ఉప్పు సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క రూపం అన్నమాట. ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. రేపు మీరు రాత్రి 6:18 నుండి 7:37 మధ్యలో ఉప్పుతో ఈ పరిహారం గనుక మీరు చేసుకున్నట్లయితే మీ సుడి తిరిగి మీకు లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. అంతేకాకుండా ఆ లక్ష్మీదేవి తల్లి యొక్క అనుగ్రహం అనేది పూర్తిగా మీ మీద, మీ కుటుంబం మీద ఉండి మీరు సంతోషంగా ఉండడానికి, డబ్బు పరంగా మంచిగా ఎదగడానికి ఈ పరిహారం అనేది చాలా చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అష్టమి తిథికి సరి సమానమైనటువంటి పరిహారం ఏదైనా ఉంది అని అంటే అది ఉప్పు పరిహారం అని చెప్పేసి మనకు పరిహార శాస్త్రాల్లోనే చెప్పటం జరిగింది. కాబట్టి చక్కగా ఈ ఉప్పు పరిహారం చేసుకోండి. మరి ఇంతకీ అష్టమి రోజు ఉప్పుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు చనిపోయేటప్పుడు దేవుణ్ణి ఎందుకు తలుచుకోవాలి, అలా తలుచుకుంటే ఏమవుతుందో తెలిపే పురాణ కథను విందాం. పూర్వం కన్యాకుబ్జం అనే నగరంలో సోత్రీయుడు అనే ఒక బ్రాహ్మణుడికి అంజామిలుడు అనే ఒక కుమారుడు ఉండేవాడు. ఈ అంజామిలునికి చిన్న వయసులోనే గుణవంతురాలు, సౌందర్యవతి అయిన కన్యతో వివాహం జరిగింది. అజమీలుడు సంధ్యావందనము, గాయత్రీ జపం లాంటి నిత్య కర్మలు చేసేవాడు. అన్ని ధర్మాలు తెలిసినవాడు. ఎన్నో మంత్రాల సిద్ధి పొందినవాడు. కొంతకాలానికి అజామిలునికి యవ్వనం వచ్చింది. ఒకరోజు అతని తండ్రి దర్భలు, పువ్వులు తెమ్మని పంపాడు. దర్భలు, పువ్వులు తీసుకుని తిరిగి ఇంటికి వస్తూ ఉండగా ఆజామిలునికి పొదలలో నుండి ఏదో ఒక శబ్దం వినపడింది. అప్పుడు ఆజామిలుడు ఏమిటా అని అటువైపు చూశాడు. అప్పుడు దట్టమైన పొదరింట్లో రతి క్రీడల్లో చతురురాలైన తన ప్రియురాలైన స్వేరిని వృషులతో ఆనందిస్తున్న ఒక కాముకుణ్ణి చూశాడు. దిగంబరంగా ఉన్న కటి ప్రదేశం గల విటుణ్ణి చూశాడు. కాముకత్వం మూర్తిభవించిన ప్రియురాలితో శృంగార కేలిలో తేలియాడుతున్న వాడిని ఆజామిలుడు చూశాడు. అది చూసి అతన్ని పులకించిన రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఆమెను చూసి ఆజామిలుడు కామోద్రేకంతో ఉవ్విళ్ళాడాడు. మాటిమాటికి ఏపు మీరిన ఆమె చూపులు అనే మోహ పాశాలలో చిక్కుకున్న ఆ బ్రాహ్మణ కుమారుడు నిత్య కృత్యాలైన దైవిక కర్మలను, శాస్త్ర పాఠాలను, జపతపాలను మర్చిపోయాడు. అతని మనసనే కారరణ్యంలో కామోద్రికమనే కారుచిచ్చు చెలరేగసాగింది. అప్పటి నుండి అతని మనసులో ఆమెను పొందాలనే కోరిక చెలరేగింది. అలా ఆజామిలుడు దిగులుతో కృంగిపోయాడు. విచారించాడు. కామావేశానికి లోనయ్యాడు. ఆజామిలుడు కులాచార మర్యాదలను కోలద్రోశాడు. తండ్రి సంపాదించిన ఆస్తినంతటినీ ఆమె పాలు చేశాడు. సద్గుణాలను వేడనారాడు. బాగా రుచి మరిగి ఆ వాలు కన్నుల వెలయాలి అందచందాలకు లొంగిపోయాడు. సుగుణవతి, సౌందర్యవతి అయిన తన భార్యను ఇష్టపడక నీచుడై తెలివి తక్కువ తనంతో ఆ వెలయాలి ఇంటికి వెళ్ళసాగాడు. బంధువులను తిట్టి, సజ్జనులను బాధించి, దిక్కులేని దీనులను చిక్కుల పాలు చేసి, దారులు కొట్టి దోచుకోవటంలో దిట్టగా మారి నిందలను లెక్క చేయకుండా జీవింపసాగాడు. ఈ విధంగా చాలా కాలం ఆజామిలుడు భ్రష్టాచారుడై ఆ వేశ్య కుటుంబాన్ని పోషిస్తూ ఆమెనే భార్యగా భావిస్తూ చెడు మార్గంలో ప్రవర్తింపసాగాడు. ఆమెతో 9 మంది బిడ్డల్ని కన్నాడు. ఆమె బిడ్డలను పోషించడానికి ఎన్నో దొంగతనాలు చేశాడు, ఎన్నో పాపాలు చేశాడు. ఆ స్త్రీనే జీవితం అనుకుని బ్రతికేశాడు. ఆవిడకు పుట్టిన పిల్లల్లో ఆఖరివాడు అంటే ఆజామిలునికి చాలా ఇష్టం. అతని పేరు నారాయణ. ఎప్పుడూ నారాయణ నారాయణ అని వాడినే కలవరించేవాడు. కొంతకాలానికి అతనికి వయసు అయిపోయింది. మరణ సమయం వచ్చింది. ఒకరోజు చూడడానికి భయంకరంగా ఉన్న యమదూతలు అదృశ్య రూపంలో ఇతని ప్రాణాలను తీసుకుని పోవడానికి వచ్చారు. ప్రాణం పోయేవాడికి వాడి ఆఖరి క్షణాలలో మాత్రమే యమదూతలు కనబడతారు. యమదూతలు అతనిపై పాశాన్ని వేశారు. వారిని చూసి భయంతో నోటిలో సరిగ్గా మాట రావటం లేదు ఆజామిలునికి.
అతి కష్టంతో దూరంగా ఆడుకుంటున్న అతనికి ఇష్టమైన చిన్న కొడుకుని పిలవడానికి నారాయణ అని గొనిగాడు. నలుగురు విష్ణుదూతలు వచ్చి ఆ యమదూతలు వేసిన పాశాన్ని కత్తిరించారు. అతనికి పోతున్న ఊపిరి కాస్త నిలబడింది. ఈ యమదూతలు విష్ణుదూతలు కేవలం ఆజామిలునికి మాత్రమే కనబడుతూ ఉన్నారు. వారి మాటలను వింటున్నాడు ఆజామిలుడు. అప్పుడు యమదూతలు విష్ణుదూతలతో, మీరు ఎవరు? మా పనికి ఎందుకు ఆటంకం కలిగిస్తున్నారు? ఇతను జీవితంలో ఎన్నో ఘోర పాపాలు చేశాడు. వీడిని మేము నరకానికి తీసుకుని వెళ్ళి శిక్షలు విధిస్తాము అని అన్నారు. దానికి విష్ణుదూతలు, మేము విష్ణుదూతలము, మేము వైకుంఠం నుండి వచ్చాము. మీ ధర్మాధర్మ విచక్షణ సామర్థ్యం తెలిసిపోయింది. అజ్ఞానంతో మీరు పుణ్యాత్ములను దండింపరాని వారిని దండిస్తున్నారన్న విషయం వెల్లడి అయింది. యమదూతలారా, ఇతడు మరణ సమయంలో అమృతమయమైన అక్షరాలతో కూడిన భగవంతుని పుణ్యనామాన్ని స్వీకరించటం వలన 1,000,000 కంటే ఎక్కువ జన్మలలో చేసిన పాపాలన్నిటినీ కూడా పోగొట్టుకున్నాడు. హరినామ కీర్తనలు, ముక్తికాంత ఏకాంత మోహన విహారాలు, సత్యలోక నివాసాన్ని ప్రసాదించే ఆనంద సౌభాగ్య విలాసాలు. ఇతడు నారాయణ అని పిలిచినప్పుడు ఇతని మనస్సు కుమారుని మీద ఆసక్తమై ఉన్నదని మీరు అనుకోవద్దు. భగవంతుని పేరును ఏ విధంగా పలికినా శ్రీహరి రక్షకుడే అందులోనే ఉంటాడు. కుమారుని పేరు పెట్టి పిలిచిన విశ్రాంతి వేళల్లో అయినా, ఆటలో అయినా, పరిహాసంగా అయినా, పద్య వచన గీత భావార్థాలతో అయినా నారాయణ్ణి స్మరిస్తే పాపాలు తొలగిపోతాయి. ఆ ప్రాయశ్చిత్తాల వల్ల ఆ పాపాలు తాత్కాలికంగా ఉపశమిస్తాయి తప్ప పూర్తిగా పరిహారం కావు. అంత్యకాలంలో ధైర్యం సన్నగిల్లినప్పుడు పూర్వజన్మ పుణ్య విశేషం ఉంటేనే కానీ కేశవుడు మనస్సుకు తోచడు. శ్రీహరి నామమనే అమృతాన్ని ఈ ఆజామిలుడు ప్రత్యక్షంగా సేవించాడు. ఈ శ్రీహరి నామ స్మరణమనే ధర్మం ఈ సత్పురుషుడి మరణం అనంతరం ఎందుకు వృధా అవుతుంది అని ఈ విధంగా విష్ణుదూతలు భాగవత ధర్మాన్ని నిరూపించి, తను ఎంత పాపాత్ముడైనా ప్రాణం పోయే చివరి క్షణంలో నారాయణ అని అన్నాడు. తన కొడుకును పిలవాలి అనుకుని పిలిచినా సరే చివరి క్షణాలలో నారాయణ అని అన్నందుకు ఇతని పాపాలు పోయాయి. ఏ నేపథ్యంతోనైనా సరే అంత్యకాలంలో నారాయణ నామస్మరణ చేసేవారు నరకానికి పోరు కనుక మీరు ఇతనిని తీసుకుని వెళ్ళకూడదు అని చెప్పి అతనిని వైకుంఠానికి తీసుకుని వెళ్ళారు. యమదూతలు తిరిగి యమలోకానికి వెళ్ళి జరిగిందంతా కూడా యమునికి చెప్పారు. అప్పుడు యముడు, హరిభక్తులు నిరంతరం ఆయన నామస్మరణ చేసేవారు కనీసం ఆఖరి క్షణాల్లోనైనా నారాయణ నామస్మరణ చేసేవారు నరకానికి రారు అని చెప్పాడు. కాబట్టి పాపాలను పోగొట్టుకోవడానికి, నరకానికి వెళ్లకుండా ఉండడానికి హరినామ స్మరణ, శ్రీకృష్ణ భజనలే ఉత్తమమైన మార్గాలు అనే విషయాన్ని ఈ కథ ద్వారా గ్రహించాలి. ఇక వీడియోలోకి వస్తే, అష్టమి చాలా పవిత్రమైనటువంటి తిథి. అష్టమి అంటే సాక్షాత్తు అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజు. అంటే అష్టమి రోజున ప్రత్యేకంగా అమ్మవారికి పూజలు చేసుకుంటూ ఉంటారు. అష్టమికి సరి సమానమైనటువంటి పరిహారము ఈ ఉప్పు పరిహారం అన్నమాట. ఉప్పు గురించి మనం ఎంత మాట్లాడుకున్నా కూడా తక్కువే. ఎందుకంటే ఉప్పు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. ఉప్పు చెడును తీసేసి మనకు మంచిని తెచ్చిపెడుతుంది. మన సమస్యలకు పరిష్కారాన్ని తెచ్చిపెడుతుంది. మనకు ఉన్నటువంటి కష్టాన్ని తీసేసి మన జీవితంలో ఇబ్బందులను తొలగించడానికి ఈ ఉప్పు అనేది చాలా చాలా శక్తివంతంగా పనిచేస్తుందన్నమాట. ఉప్పు లక్ష్మీదేవి రూపం. అంటే మనకు ఉప్పు ఎక్కడి నుంచి తయారవుతుంది? సముద్ర గర్భం నుంచి మనకు ఉప్పు అనేది వస్తుంది. మరి సముద్రం అంటే లక్ష్మీదేవికి పుట్టినిల్లు కదా. అలాంటి సముద్రం నుంచి మనకు ఉప్పు అనేది వస్తుంది కాబట్టి అంత పవిత్రమైనటువంటి అతీంద్రియ శక్తులతో కూడుకుని ఉంటుందన్నమాట. లక్ష్మీదేవి పుట్టినిల్లుగా చెప్పుకోవచ్చు సముద్రాన్ని. అలాంటి సముద్రంలో నుంచి పుట్టినటువంటి ఈ ఉప్పుతో ఈ పరిహారం అష్టమి రోజున చేయటం వలన మీ సుడి తిరిగి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుందని చెప్పేసి మనకు పరిహార శాస్త్రంలో పెద్ద పెద్ద మహానుభావులు చెప్పడం జరిగింది. అసలు ఏం చేయాలి అంటే, ఇక్కడ చూసుకున్నట్లుగా ఒక బౌల్లో రాళ్ళ ఉప్పును తీసుకోండి. ఎడమ చేత్తో ఒక పిడికెడు తీసుకొని బౌల్లో వేసి దాని మీద చిటికెడు కుంకుమ వేసేసి 7 లవంగాలు దాని మీద పెట్టేయండి. ఆ లవంగాలకు పువ్వు అనేది ఉండాలి. అంటే మొగ్గ అనేది గెల్లకుండా ఉండాలన్నమాట. ఇలా పెట్టేసి మీరు ఏం చేస్తారంటే, ఆ బౌల్ని మీ ఇంట్లో ప్రతి రూము కూడా చూపించండి. ఆ బౌల్ని తీసుకుని వెళ్ళి వంటగది, బెడ్రూము, హాలు ఇట్లా ఇంటి చుట్టూతా మొత్తం కూడా ఆ బౌల్తో తిప్పేయండి. తిప్పేసేటప్పుడు మీరు మనసులో ఇలా అనుకోండి,
మా ఇంట్లో ఉన్నటువంటి చెడు పోవాలి. అమ్మా లక్ష్మీదేవి, నువ్వు తిష్ట వేసుకుని మా ఇంట్లో ఉండాలి. సంపాదన పరంగా మాకు బాగా కలిసి రావాలి. మా భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉండాలి. అప్పులు తీరాలి. మాకు మనశ్శాంతి కావాలి. మంచి ఆరోగ్యం కావాలి. మంచి సంపాదన కావాలి అని చెప్పేసి చక్కగా ఆ బౌల్ పట్టుకొని మీరు ఇల్లంతా కూడా తిప్పేసేసి, మీ ఇంట్లో ఎవరూ తిరగని చోట ఒక మూల ఉంటుంది కదా, అది ఈశాన్య మూల అవ్వవచ్చు, లేదా ఎవరు వెళ్ళని చోట ఒక మూల ఉంటుంది కదా, ఆ మూలల్లో ఈ బౌల్ని పెట్టేసేయండి. ఉప్పు, లవంగాలు, కుంకుమ వేసినటువంటి ఆ బౌల్ని పెట్టేసేయండి. కుంకుమ ఏంటంటే ఎరుపు రంగులో ఉంటుంది కాబట్టి చెడును తీసేయడానికి చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. లవంగాలు లక్ష్మీదేవి రూపాలు. లవంగాలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవి. లవంగాలు మన జీవితంలో ఉన్నటువంటి కష్టాలను, సమస్యలను తీసేసి మనకు మంచిగా కలిసి రావడానికి లవంగాలు పరిహార శాస్త్రంలో ది బెస్ట్ అని చెప్పేసి మనకు పరిహార శాస్త్రంలో పెద్ద పెద్ద మహానుభావులు చెప్పడం అనేది జరిగింది. ఈ లవంగాలు మనం ఈ పరిహారానికి 7 తీసుకోండి. తీసేసుకొని చక్కగా అవన్నీ అక్కడ పెట్టేసి ఇక రాత్రి మొత్తం అదే మూలన ఉంచేయండి. ఇక మీరు ఎవరూ దాన్ని పట్టుకోవద్దు. ఇక మరుసటి రోజున ఉదయాన్నే లేచి మీరు ఆ ఉప్పుని ఏదైనా కవర్లో పోసేసి ఏదైనా పారే నీళ్ళల్లో కానివ్వండి, లేకపోతే మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి చెట్లు కాకుండా కొంచెం దూరంగా ఉన్నటువంటి చెట్ల మొదట్లో కానీ పడేయండి. ఇలా చేయటం వల్ల ఇంట్లోని కష్టాలన్నీ కూడా పోతాయి. ప్రశాంతంగా ఉండటం, డబ్బు చేతికి అందటము, డబ్బు పరంగా బాగా కలిసి రావటము, ఉప్పు ఉన్నా కూడా తీరిపోవటము, ఇలాంటివన్నీ కూడా మార్పులు మీరే చూస్తారు. 24 గంటల్లో మీకు అద్భుతమైనటువంటి మార్పు అనేది వస్తుంది. పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. సంపాదన కూడా బాగా కలిసి వస్తుంది. లక్ష్మీదేవి అమ్మవారి యొక్క అనుగ్రహం పూర్తిగా మీ మీద ఉండి లక్ష్మీదేవి తల్లి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఇక మీకు డబ్బు పరంగా ఎలాంటి సమస్యలు కూడా ఉండవు. కాబట్టి చక్కగా అష్టమి రోజు ఈ పరిహారం చేసుకోండి. అద్భుతమైన ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. రేపు మంగళవారం ఉదయం నుండి సాయంత్రం 6 లోపు ఎప్పుడైనా సరే వేప చెట్టు కనిపిస్తే ఈ చిన్న పనిని చేయండి. ఏమీ లేదు, రేపు మంగళవారం ఉదయం ఇంటిలో చక్కగా పూజ చేసి మీకు దగ్గరలో ఉన్న వేప చెట్టు దగ్గరకు ఇప్పుడు మనం చెప్పుకోబోయేవి తీసుకుని వెళ్ళండి. ఒకవేళ గుడిలో వేప చెట్టు ఉన్నా ఈ పరిహారం చేసుకోవచ్చు. ముందు ఒక రాగి చెంబులో నీళ్లు పోసి గంధము, పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి ఒక బెల్లం ముక్క కానీ పంచదారను కానీ వేసి రాగి చెంబుతో నీళ్లను సిద్ధం చేసుకోవాలి. ఎర్ర రంగులో ఉండే పువ్వులను, పసుపు, కుంకుమలను విడిగా పెట్టుకోవాలి. ఒక ప్రమిద, 5 వత్తువులు, ఆవు నెయ్యి, పూజా సామాగ్రి అన్నీ సిద్ధం చేసుకుని వేప చెట్టు దగ్గరకు వెళ్ళండి. వేప చెట్టు చుట్టూ 5 ప్రదక్షిణాలు చేసి రాగి చెంబులోని నీటిని చెట్టు మొదట్లో పోయండి. పోసే ముందు మీ సంకల్పం చెప్పుకోండి. మీరు మరియు మీ కుటుంబ సభ్యులు ఏ సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వాటి గురించి చెప్పుకుంటూ నీటిని పోయండి. తర్వాత ఒక ప్లేట్లోకి పసుపు తీసుకొని వాటర్ పోసి ముద్దలాగా చేసి వేప చెట్టు కాడకు రాయండి. కుంకుమతో బొట్లు పెట్టి పువ్వులను సమర్పించండి. ఆ తర్వాత చెట్టుకు నమస్కారం చేసుకుని దీపం వెలిగించుకోవాలి. 5 వత్తులు వేసి దీపం వెలిగించుకోవాలి. తర్వాత ఆ ప్రమిదకు బొట్లు పెట్టి అక్షింతలు వేసి నమస్కారం చేసుకోండి. అరటి పండ్లను లేదా పటిక బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించి ధూపం చూపించండి. కొంచెం సేపు ఆ చెట్టు దగ్గర కూర్చొని రండి. ఇలా రేపు మంగళవారం అష్టమి తిథితో కలిసి వస్తున్న రోజు వేప చెట్టును పూజిస్తే మీకు సకల శుభాలు చేకూరుతాయి. ఇలా వేప చెట్టును పూజించడం వల్ల మీ కోరికలు త్వరలో నెరవేరుతాయి. ఇలా వేప చెట్టుకు పూజ చేసి ఇంటికి తిరిగి వచ్చేయాలి. వేప చెట్టుకు పూజ చేసిన రోజు మాంసాహారం తినకూడదు. మరి ప్రతి ఒక్కరూ కూడా రేపు మంగళవారము అష్టమి తిథి కలిసి వచ్చిన రోజున వేప చెట్టు కనిపించిన వెంటనే ఇలా పూజ చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో వేప చెట్టును పెంచడం మంచిది కాదని చెప్తూ ఉంటారు. వేప చెట్టును ఇంట్లో పెంచటం వల్ల అశుభ ఫలితాలను ఇస్తుందని పలువురు వాస్తు నిపుణులు చెప్తూ ఉన్నారు. అందుకు కారణం లేకపోలేదు. వేప చెట్టు మహావృక్షం అవుతుంది. దాని వేర్లు ఇంటి గోడల్లోనికి వ్యాపించినప్పుడు గోడలు నెర్రెలు బారుతాయి. అలా క్రాక్స్ వచ్చిన గోడలు ఇంటికి అశుభాన్ని తీసుకువస్తాయి. కాబట్టి ఇంట్లో ఎవ్వరూ వేప చెట్లను పెంచకూడదని చెప్తూ ఉన్నారు. ఒకవేళ వేప చెట్టును పెంచినా కాంపౌండ్ వాల్ బయట రోడ్డు పైన పెంచితే మంచిదని చెప్తూ ఉన్నారు. అయితే ఇంటికి సమీపంలో ఏ దిశలో పెడితే ఆ దిశలో వేప చెట్టును పెంచడం మంచిది కాదని చెప్తూ ఉన్నారు. వేప చెట్టును పెంచాలనుకుంటే ముఖ్యంగా కాంపౌండ్ వాల్ బయటనే పెంచుకుంటే మంచిదని చెప్తూ ఉన్నారు. దక్షిణ దిశలోనే పెంచాలని, లేదంటే పశ్చిమ దిశలో వేప చెట్టును పెంచుకోవాలని చెప్తూ ఉన్నారు. ఈ దిశలలో వేప చెట్లను పెంచడం వల్ల ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరుస్తాయని చెప్తూ ఉన్నారు.
చాలామంది ఇంటికి తూర్పు వైపున ఇంటి ముందు వేప చెట్లను పెట్టి పెంచుతూ ఉంటారు. అయితే వాస్తు ప్రకారం ఇది మంచిది కాదని ఆ చెట్లను కొట్టివేయాలని చాలామంది చెప్తూ ఉంటారు. తూర్పు దిశలో వేప చెట్టు ఉండటం వల్ల వాస్తు దోషం కలిగి పనులకు ఆటంకం కలుగుతుంది. ఇక ఈ వాస్తు దోషం తొలగిపోవాలంటే కూడా ఒక చక్కని రెమెడీ ఉందని నిపుణులు చెప్తూ ఉన్నారు. ఒకవేళ తూర్పు దిశలో వేప చెట్టు ఉంటే గురు శుక్రవారాలలో ఆ వేప చెట్టుకు పూజలు చేయాలని, అంతేకాదు ఆ వేప చెట్టుకు 108 పసుపు దారాలను చుట్టి పూజించాలని చెప్తూ ఉన్నారు. ఇలా చేస్తే వాస్తు దోషం తొలగిపోయి పనుల ఆటంకాలు తొలగి అంతా మంచి జరుగుతుందని చెప్తూ ఉన్నారు. ఇక చాలామంది సాధారణంగా ఇంట్లో వేప చెట్టును పెట్టేందుకు పెద్దగా ఇష్టపడరు. దుర్గామాత వేప చెట్టులో నివసిస్తుందని చాలామంది విశ్వసిస్తూ ఉంటారు. అందుకే వేప చెట్టును ఇంటి ప్రాంగణంలో పెట్టుకుంటే ప్రతి ఆదివారం దానికి నీళ్లు పోసి దుర్గాదేవి అనుగ్రహం కలిగేలాగా దానిని పూజించాలని చెప్తున్నారు. వేప చెట్టును పెంచడం వల్ల శత్రువులు అంతమవుతారని కొందరు బలంగా విశ్వసిస్తూ ఉంటారు. వేప చెట్టు ఇంటి వద్ద ఉండటం వల్ల చాలా రకాల చెడు దృష్టి, నరదృష్టి మాయమవుతుందని, ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని చెప్తూ ఉంటారు. అయితే వాస్తు నిపుణులు సూచనల మేరకే వేప చెట్టును పెంచుకోవటం మంచిదని చెప్తూ ఉన్నారు వాస్తు నిపుణులు.